ఆంధ్రదేశంలో స్థాపితమైన తెలుగు పత్రికలు చూద్దాం. తెలుగు పత్రికలు, ముఖ్యమైన తెలుగు పత్రికలు. ఇందులోనే ఒక క్వశ్చన్ ఈజీగా మనకు వస్తుంది. తెలుగు పత్రికలు తెలుగు పత్రికలు ఏ శతాబ్దంలో స్టార్ట్ అయ్యాయి అంటే 19వ శతాబ్దంలో. 19వ శతాబ్దంలో ప్రారంభమై 20వ శతాబ్దంలో కూడా కొనసాగుతూ వచ్చాయి తెలుగు పత్రికలు. బ్రిటిష్ వారు పత్రికలని ఏ శతాబ్దంలో ప్రారంభించారంటే 18వ శతాబ్దంలో ప్రారంభించారు. 18వ శతాబ్దం అంటే 1701 నుండి 1800 వరకు ఉండే కాలాన్ని 18th సెంచరీ అని పిలుస్తాం. 18th సెంచరీ. భారతీయుల చేత స్థాపించబడిన పత్రికలు కూడా 19th సెంచరీలోనే స్టార్ట్ అయ్యాయి. బెంగాల్ గెజెట్ 19th సెంచరీ అంటే 1801, 1900 లోపు ఉండే కాలం. ఇలా తెలుగు పత్రికలు కూడా అంతే. 19వ శతాబ్దం అంటే 1801, 1900 లోపు ఉండే 100 సంవత్సరాల కాలం. 100 సంవత్సరాల కాలం. ఓకే, మరి తెలుగు పత్రికలు మొట్టమొదటి తొలి తెలుగు పత్రిక సత్యదూత. తొలి తెలుగు పత్రిక సత్యదూత ఎన్నోసార్లు అడిగాడు. ఈ పత్రికని 1835లో స్థాపించడం జరిగింది. ఎక్కడ స్థాపించారంటే 1835లో స్థాపించారు. స్థాపించిన ప్రాంతం మద్రాస్లో వెలువడిన పత్రిక ఇది. మద్రాస్ నుంచి వెలువడింది. తొలి తెలుగు పత్రిక సత్యదూత 1835 మద్రాస్. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన సంవత్సరమే సత్యదూత కూడా ఏర్పడిందని గుర్తుంచుకోండి. తొలి తెలుగు పత్రిక, భారతదేశంలో ఆంగ్ల విద్య రెండు ఏ సంవత్సరము అంటే 1835. మరి ఈ పత్రికను స్థాపించింది ఒక క్రైస్తవ మిషనరీ స్థాపించింది. ఈ పత్రికను స్థాపించింది బళ్ళారి క్రైస్తవ సంఘం. బళ్ళారి క్రైస్తవ సంఘం ఈ పత్రికను 1835లో స్థాపించింది. తొలి తెలుగు పత్రిక సత్యదూత. ఎక్కడి నుంచి వెలువడింది? మద్రాస్ నగరం నుంచి వెలువడింది. ఇక దీని తర్వాత వర్తమాన తరంగిణి 1841లో ఇది కూడా మద్రాస్ నుంచి వెలువడింది. వర్తమాన తరంగిణి ఇంతవరకు టచ్ చేయలేదు. ఫ్యూచర్లో డెప్త్గా పోతే టచ్ చేయొచ్చు. వర్తమాన తరంగిణి దీన్ని ఒక మహమ్మదీయుడు స్థాపించాడు. మహమ్మదీయుడి చేత స్థాపించబడిన తొలి తెలుగు పత్రికగా ప్రసిద్ధి చెందింది. దీన్ని స్థాపించింది రయత్ రహంతుల్లా అనే వ్యక్తి. రయత్ రహంతుల్లా అనే వ్యక్తి ఈ పత్రికను స్థాపించాడు. రయత్ రహంతుల్లా. వర్తమాన తరంగిణి. ఇందులో సత్యదూత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఆంధ్ర ప్రాంతం నుంచి వెలువడిన తొలి తెలుగు పత్రిక ఏపీ ప్రాంతం నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి ఏపీ నుండి వెలువడిన తొలి తెలుగు పత్రిక హితవాది. ఏది? హితవాది. ఎక్కడి నుంచి ఎప్పుడు స్థాపితమైంది అంటే 1848లో హితవాది. కొన్ని బుక్స్లో 41 ఉంటుంది, రాంగు 1848. హితవాది ఎక్కడి నుంచి వెలువడింది అంటే మచిలీపట్నం నుంచి వెలువడింది. దీన్ని స్థాపించింది ఎడ్మండ్ షార్క్ అనే ఒక ఆంగ్లేయుడు. ఎడ్మండ్ షార్క్ షెక్కీ. ఎడ్మండ్ షార్క్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఏపీ నుండి వెలువడిన తొలి తెలుగు పత్రిక హితవాది. ఇక దీంతో పాటు తొలి తెలుగు దినపత్రిక
తొలి తెలుగు దినపత్రిక. ఇవి దాదాపుగా పక్షపత్రికలు, వారపత్రికలు. మొట్టమొదట భారతదేశంలో కానీ ఆంధ్రదేశంలో కానీ పత్రికలు పక్షపత్రికలుగా, వారపత్రికలుగానే ఎక్కువగా వచ్చాయి. మాసపత్రికలు కొన్ని, పక్షపత్రికలు అంటే 15 డేస్కి ఒకసారి, వీక్లీ. దినపత్రికలు చాలా 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 తక్కువ. ఎందుకంటే అప్పుడు భారతదేశంలో అక్షరాస్యత చాలా తక్కువ ఉండేది. అక్షరాస్యత చాలా తక్కువ కాబట్టి పేపర్లు కొని చదివే వారి శాతం కూడా చాలా తక్కువ. అందుకే ప్రతిరోజు దినపత్రిక నడపడం చాలా కష్టంగా ఉండేది. కాబట్టి అంతేకాకుండా అప్పుడు ఇంకా టెక్నాలజీ అంత పెద్ద ఎత్తున డెవలప్ కాలేదు. కాబట్టి మ్యాక్సిమం మంత్లీ, లేదంటే పక్షపత్రిక, లేదంటే వీక్లీ దినపత్రికలు నిదానంగా ప్రారంభమయ్యాయి. మరి తొలి తెలుగు దినపత్రిక శశిరేఖ. తొలి తెలుగు దినపత్రిక శశిరేఖ. ఇది 1874లో ఏర్పడింది. 1874 గట్టుపల్లి శేషాచార్యులు స్థాపించారు. స్థాపకుడు గట్టుపల్లి శేషాచార్యులు స్థాపించారు. రెండవది తొలి తెలుగు దినపత్రిక అయితే రెండవ తెలుగు దినపత్రిక దేశాభిమాని. ఇంపార్టెంట్ ఇది, దేశాభిమాని. ఇది 1887లో స్థాపితమైంది. 1887 ఇది 1887లో ఏర్పడింది దేశాభిమాని. దీని తొలి పేరు కృష్ణా న్యూస్ పేరుతో స్టార్ట్ అయింది. కృష్ణా న్యూస్ పేరుతో దేశాభిమాని. ఇది కృష్ణా న్యూస్ పేరుతో స్టార్ట్ అయింది. కృష్ణా న్యూస్. పేరుతో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది అంటే విజయవాడలో ప్రారంభమైంది. అనంతరం దీని ముఖ్య కేంద్రాన్ని గుంటూరుకు మార్చారు. దీని స్థాపకుడు దేవగుప్త శేషాచలపతి. దేవగుప్త శేషాచలపతి. ఇక తొలి తెలుగు మహిళా పత్రిక. తొలి తెలుగు మహిళా పత్రిక తెలిసిందే. సతిహిత బోధిని. 1883 రాజమండ్రి సతిహిత బోధిని కందుకూరి వీరేశలింగం స్థాపించారు. అదేవిధంగా తొలి తెలుగు రాజకీయ పత్రిక, వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలి తెలుగు రాజకీయ పత్రిక ఆంధ్రప్రకాశిక. ఏది? ఆంధ్రప్రకాశిక. 1885 మద్రాసులో స్థాపితమైంది. ఆంధ్రప్రకాశిక. ఈ ఆంధ్రప్రకాశిక స్థాపకుడు ఏపీ పార్థసారథి నాయుడు. ఏపీ పార్థసారథి నాయుడు దీని స్థాపకుడు. తొలి తెలుగు రాజకీయ పత్రిక అంటే బ్రిటిష్ వారి విధానాలను విమర్శించిన పత్రిక.
అంటే మొదటి పత్రికలన్నీ నాటి సమాజంలో ఉండే మూఢ విశ్వాసాలు, దురాచారాలు ఇలాంటి వాటి నిర్మూలన కోసము కృషి చేసిన పత్రికలు. ఇక బ్రిటిష్ వారి విధానాలను విమర్శించే పత్రికలన్నీ రాజకీయ పత్రికల కిందికి వస్తాయి. ఇలా తొలి తెలుగు రాజకీయ పత్రిక ఏది అంటే సో ఆంధ్ర ప్రకాశిక. ఇక తొలి తెలుగు బాలల పత్రిక, తొలి తెలుగు బాలల పత్రిక, బాలల పత్రిక, బాలల పత్రిక బాల, జస్ట్ ఐడియా ఉంటే చాలు, బాల అనే పత్రిక. దీన్ని న్యాపాతి రాఘవరావు అనే వ్యక్తి స్థాపించారు. న్యాపాతి రాఘవరావు, న్యాపాతి రాఘవరావు, న్యాపాతి రాఘవరావు అనే పత్రిక. ఇక పిల్లల కోసం చందమామ పత్రిక, మాసపత్రిక. పిల్లల కోసం చందమామ పేరుతో ఒక మాసపత్రికను ప్రారంభించింది నాగిరెడ్డి చక్రపాణి అనే వ్యక్తి, నాగిరెడ్డి చక్రపాణి. ఇక ఇతర ముఖ్య తెలుగు పత్రికలు చూద్దాం. ఇక్కడ వచ్చిన పత్రికల్లో వెరీ ఐఎంపీ సత్యదూత, వెరీ వెరీ ఇంపార్టెంట్ సత్యదూత. తర్వాత కొంత హితవాది కూడా ఐడియా ఉండాలి, హితవాది. ఇక దేశాభిమాని తర్వాత మనకు టచ్ అవుతుంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ దేశాభిమాని. దేవగుప్త శేషాచలపతి కృష్ణా న్యూస్ పేరుతో దీన్ని విజయవాడలో స్టార్ట్ చేసి అనంతరం గుంటూరుకు మార్చారు. ఇదే తర్వాత దేశాభిమాని పేరుతో ఫేమస్ అయింది, దేశాభిమాని. ఆంధ్రోద్యమంలో వచ్చినప్పుడు ఈ పత్రిక మనకు టచ్ అవుతుంది. ఆంధ్రోద్యమంలో ఆంధ్ర మ్యాప్ని ప్రచురించిన తొలి పత్రిక కూడా ఇదే. తర్వాత చూద్దాం. ఇక తర్వాత తొలి తెలుగు రాజకీయ పత్రిక వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్నోసార్లు అడిగాడు. తొలి తెలుగు రాజకీయ పత్రిక సో ఆంధ్ర ప్రకాశిక. ఇక తొలి తెలుగు మహిళా పత్రిక కూడా చాలా చాలా ముఖ్యమైనదే. సో సతిహిత బోధిని, ఇది చాలామందికి దాదాపుగా అవగాహన ఉంటుంది. కందుకూరి వీరేశలింగం, ఇంతకుముందు కందుకూరి వీరేశలింగం పత్రికలు కూడా చాలా వరకు వచ్చాయి. వివేకవర్ధిని, సతీహిత బోధిని, ఆశ సంజీవిని, సత్యవర్ధిని, సత్యవర్ధిని వంటి పేరుతో ఆయన అనేక పత్రికలు నడిపాడని కూడా చెప్పాం. ఇక ఇతర ముఖ్య తెలుగు పత్రికలు చూద్దాం. ఇతర ముఖ్య తెలుగు పత్రికలు ఇవన్నీ మళ్ళీ మనకి ఉద్యమాల్లో టచ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఈ పత్రిక అక్కడ స్థాపించారు, ఇక్కడ స్థాపించారు, ఆయన స్థాపించారు అనకుండా ఇక్కడే కొన్ని గుర్తుపెట్టుకుంటే అక్కడ మళ్ళీ బ్రీఫ్గా దాని గురించి లైట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇతర తెలుగు పత్రికలు, ఇతర తెలుగు పత్రికలు, ఇతర ముఖ్యమైన తెలుగు పత్రికలు చూద్దాం. ఇతర ముఖ్యమైన తెలుగు పత్రికల్లో ఒకటి కృష్ణ పత్రిక, కృష్ణ పత్రిక, కృష్ణ పత్రిక వెరీ వెరీ ఇంపార్టెంట్. 1902 మచిలీపట్నంలో స్థాపితమైంది. మచిలీపట్నంలో స్థాపితమైంది కృష్ణ పత్రిక. ఈ పత్రిక ప్రధాన స్థాపకుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య, దేశభక్త కొండా వెంకటప్పయ్య, దేశభక్త కొండా వెంకటప్పయ్య. దేశభక్త అనేది అతని బిరుదు. ఈ పత్రిక మొట్టమొదటి సంపాదకుడు, ఎడిటర్, సంపాదకుడు ఎడిటర్ అని పిలుస్తారు. తొలి సంపాదకుడు దాసు నారాయణరావు అనే వ్యక్తి, దాసు నారాయణరావు. దాసు నారాయణరావు రెండవ సంపాదకుడు అతనే. ఇక మరణించేంత వరకు ఆ పత్రికకు ముఖ్య సంపాదకుడుగా కొనసాగాడు. రెండవ సంపాదకుడు మరియు అత్యంత ముఖ్యమైన సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు, ముట్నూరి కృష్ణారావు. ఈయన దాదాపుగా 1905 నుండి 1945 మధ్య కాలం వరకు దాదాపుగా ఈ పత్రికకు ముఖ్య సంపాదకుడిగా పనిచేశాడు. ఎవరు? ముట్నూరి కృష్ణారావు. ముట్నూరి కృష్ణారావు ఈ పత్రిక ముఖ్య సంపాదకుడు. గతంలో కొన్ని ఎగ్జామ్స్లో కూడా అడిగాడు కృష్ణ పత్రిక ముఖ్య సంపాదకుడు ఎవరు అని. ముట్నూరి కృష్ణారావు. స్థాపకుడైతే దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఎక్కడి నుంచి వెలువడిందంటే మచిలీపట్నం నుంచి. ఏ భాషలో అంటే తెలుగు భాషలో. మొదట ఇది వారపత్రిక, తర్వాత నిదానంగా దినపత్రికగా మార్చారు, దినపత్రికగా. సో ఇక
తర్వాత అత్యంత ముఖ్యమైన మరొక పత్రిక ఆంధ్రకేసరి పత్రిక. ఆంధ్రకేసరి పత్రిక 1904లో స్థాపితమైంది. ఎక్కడి నుంచి వెలువడింది అంటే రాజమండ్రి ఆంధ్రకేసరి పత్రిక. ఈ పత్రిక స్థాపకుడు చిలకూరి వీరభద్రరావు. బాగా గుర్తుంచుకోండి, ఆంధ్రకేసరి అంటే మళ్ళీ టంగుటూరి ప్రకాశం పంతులు కాదు, ఆయన బిరుదు టంగుటూరి ప్రకాశం పంతులు బిరుదు ఆంధ్రకేసరి. ఆంధ్రకేసరి పత్రికని స్థాపించింది చిలకూరి వీరభద్రరావు. చిలకూరి వీరభద్రరావు స్థాపించారు ఆంధ్రకేసరి అనే పత్రిక. వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ ముఖ్యమైన పత్రికలు. దీని తర్వాత మరొక అత్యంత ముఖ్యమైన పత్రిక చెప్పుకోదగ్గది దేశమాత అనే పత్రిక. దేశమాత అనే పత్రిక 1907 రాజమండ్రి నుండి వెలువడింది దేశమాత. దీని స్థాపకుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం. దేశమాత అనే పత్రిక, ఆయన పత్రికలు 2 ఉన్నాయి. మనోహర అనే పత్రిక, దేశమాత అత్యంత ముఖ్యమైనది. ఇక దీని తర్వాత మరొక ముఖ్యమైన తెలుగు పత్రిక స్వరాజ్య పత్రిక 1908లో స్థాపితమైంది. ఎక్కడ స్థాపించబడింది అంటే విజయవాడలో స్థాపితమైంది స్వరాజ్య పత్రిక. ఇది తెలుగు ఇంగ్లీష్ భాషల్లో నడిచిన పత్రిక. తెలుగు అండ్ ఇంగ్లీష్ భాషల్లో ఆంగ్లో తెలుగు పత్రిక స్వరాజ్య పత్రిక. ఇదే కాదు, దేశాభిమాని కూడా తెలుగు ఇంగ్లీష్ భాషల్లో నడిచిన పత్రిక. దేశాభిమాని కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ భాషల్లో నడిచిన పత్రిక. ఆంగ్లం అండ్ తెలుగు పత్రిక అని అర్థం. స్వరాజ్య పత్రిక దీని స్థాపకుడు టంగుటూరి ప్రకాశం పంతులు పత్రిక అతని యొక్క సంపదనంతా హరించిన పత్రికగా పిలుస్తారు. ఎందుకంటే బ్రిటిష్ వారి విధానాలను విమర్శించడంతో బ్రిటిష్ వారు ఆ పత్రికను జప్తు చేయడం, మళ్ళీ ఆ పత్రికను పునఃప్రారంభించడానికి ప్రభుత్వానికి మళ్ళీ ధనాన్ని చెల్లించి మళ్ళీ దాన్ని ప్రారంభించడం, ఇలా చాలాసార్లు ఈ పత్రిక ద్వారా ఆయన పెద్ద ఎత్తున నష్టపోయారు. అతని సంపదను హరించిన పత్రికగా పిలుస్తారు. దాంతోపాటు ఆయన అనేక విశేషాలను స్వరాజ్య పత్రికలో సొంత ఖర్చులతో పెద్ద ఎత్తున ముద్రించి విడుదల చేసేవాడు. తన ఆస్తినంతా ఎక్కువగా ఈ స్వరాజ్య పత్రిక నడపడానికే ఉపయోగించినట్టు చెప్తారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆస్తిని హరించిన పత్రికగా పిలువబడింది స్వరాజ్య పత్రిక. ఈ పత్రికకు సంపాదకుడిగా పనిచేసింది గాడిచర్ల హరిసర్వోత్తంరావు. ఇక దీంతో పాటు అత్యంత ముఖ్యమైన తెలుగు పత్రికల్లో మరొకటి ఆంధ్రపత్రిక 1909 ఇది మొదట బొంబాయిలో స్థాపితమై 1914 నాటికి దీన్ని మద్రాసుకు మార్చారు. ఈ పత్రిక స్థాపకుడు దేశోద్ధారక అని బిరుదు పొందిన కాశీనాథుని నాగేశ్వరరావు. కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్రపత్రిక. ఇది కూడా తెలుగు ఆంగ్ల భాషల్లో నడిచిన పత్రిక. మొదట బొంబాయిలో స్థాపించారు, తర్వాత మద్రాస్కి 1914 నాటికి మద్రాస్కి మార్చడం జరిగింది. ఇక ఇతనే కాశీనాథుని నాగేశ్వరరావు పత్రిక మరొకటి వీరభారతి అనే పత్రిక కూడా
ఆయనే నడిపిన పత్రిక వీరభారతి. ఇక తెలుగు పత్రికల్లో సుప్రసిద్ధమైన మరొక పత్రిక కాంగ్రెస్ పత్రిక. కాంగ్రెస్ పత్రిక కాంగ్రెస్ పత్రిక కాంగ్రెస్ పత్రిక 1922లో స్థాపితమైంది. రాజమండ్రి నుండి వెలువడింది. దీని స్థాపకుడు వెరీ ఇంపార్టెంట్, మద్దూరి అన్నపూర్ణయ్య. ఇతన్నే ఆంధ్ర నేతాజీ అని పిలుస్తారు. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన మొట్టమొదటి ఆంధ్రుడు మద్దూరి అన్నపూర్ణయ్య. కాంగ్రెస్ పత్రిక అనే దాన్ని స్థాపించాడు. జాతీయ పత్రికల్లో ఇతన్ని కాంగ్రెస్ ధృవతారగా అభివర్ణించాయి. జాతీయ పత్రికలు దేశంలో కొన్ని ఇతన్ని కాంగ్రెస్ అనే పత్రికను నడిపి బ్రిటిష్ వారి విధానాలను తీవ్రంగా విమర్శించి అనేక విప్లవ రచనలు తన పత్రికలో ప్రచురించి జైలు పాలైన వ్యక్తి మద్దూరి అన్నపూర్ణయ్య. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఆంధ్ర నేతాజీ అని మరియు కాంగ్రెస్ ధృవతారగా, జాతీయ పత్రికల్లో కాంగ్రెస్ ధృవతారగా పిలువబడిన వ్యక్తి ఎవరంటే మద్దూరి అన్నపూర్ణయ్య. మరొకటి దరిద్ర నారాయణ అనే పత్రిక. దరిద్ర నారాయణ అనే పత్రిక తెలుగు పత్రిక. దీన్ని ఎర్నేని సుబ్రహ్మణ్యం ఈ పత్రికను నడిపాడు. దరిద్ర నారాయణ అంటే బ్రిటిష్ వారి విధానాల వల్ల భారతదేశం దరిద్ర దేశంగా మారింది, భారతీయులు దరిద్రులుగా మారారని ఆయన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ సమయంలో ఈ పత్రికను స్థాపించి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. ఇలా అనేక తెలుగు పత్రికలు జాతీయోద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన పత్రికలు. ఇంకా మరికొన్ని పత్రికలు మనకు సందర్భానుసారము ఆయా ఉద్యమాల సమయంలో వస్తాయి. ఇవి ఇక్కడే గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక జవహర్లాల్ నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ అనే ఆంగ్ల పత్రికకు సంపాదకత్వం వహించిన ఆంధ్రుడు. నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ అనే ఆంగ్ల పత్రికకు సంపాదకుడిగా పనిచేసిన, ఎడిటర్గా పనిచేసిన ఆంధ్రుడు కాటంరాజు రామారావు. ఇవి అత్యంత ముఖ్యమైన తెలుగు పత్రికలు. ఖచ్చితంగా ఇవన్నీ మనకి గుర్తుకుండాల్సిందే. ఇందులో చెప్పిన టిక్ చేసిన పత్రికలు, తర్వాత ఈ పత్రికలన్నీ వెరీ వెరీ ఇంపార్టెంటే. వీరభారతి గుర్తుకు లేకున్న పట్ల కృష్ణపత్రిక, ఆంధ్రకేసరి, దేశమాత, స్వరాజ్య, ఆంధ్రపత్రిక అండ్ కాంగ్రెస్ పత్రిక వంటివి వెరీ ఇంపార్టెంట్ పత్రికలు. మరికొన్ని పత్రికలు జాతీయ ఉద్యమంలో భాగంగా చూద్దాం. ఏం చెప్తున్నాం మనం ఇప్పుడు? భారతదేశాన్ని ప్రభావితం చేసిన అంశాలు చెప్తున్నాం. మొదటి ఆంగ్ల విద్య, రెండోది పత్రికలు చూసాం. ఇండియాలో పత్రికలు, ఏపీలో పత్రికలు. ఈ పత్రికలన్నీ భారతదేశంలో, ఆంధ్రదేశంలో కానీ ఈ పత్రికలన్నీ భారతదేశంలో, ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి విధానాలను తీవ్రంగా విమర్శించి భారతీయ ప్రజానీకాన్ని బాగా చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నించాయి. ఆంగ్ల విద్య తర్వాత భారతీయ ప్రజానీకాన్ని చైతన్యవంతులను చేయడంలో ప్రధాన పాత్ర పోషించినవేవి అంటే పత్రికలు. ఇక భారత జాతీయోద్యమాన్ని ప్రభావితం చేసిన అత్యంత ముఖ్యమైన మూడవ అంశం ఏది అంటే రాజకీయ సంస్థలు.